సాధారణంగా ఓ కంపెనీ అంటే అందులో దాదాపు మగవాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ దానికి భిన్నంగా హైదరాబాద్ మాదాపూర్లోని పీపుల్స్ 360D కన్సల్టెంటింగ్ సంస్థ నెలకొల్పారు. దాదాపు 90% మంది మహిళా ఉద్యోగులతో దాదాపు 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా రాణిస్తున్నారు. మహిళా ఉద్యోగుల సహకారంతో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో సక్సెస్ గా సాగుతున్న పీపుల్స్ 360D కన్సల్టింగ్ కంపెనీపై ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. మహిళలు అన్ని రంగాల్లో మగవారి కంటే ఏమాత్రం తక్కువ కాకుండా దూసుకుపోతున్నారు. నింగి నేల హద్దులుగా అన్ని రంగాలలో తమదైన ప్రదర్శన చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా శక్తిని కీర్తించే విధంగా మగవలు ముందు వరుసలో ఉంటున్నారు. దేశంలో భద్రత, రక్షణ వంటి రంగాల్లో కూడా స్త్రీలు ఆదిపరాశక్తిలా తమ శక్తియుక్తలను దేశ సేవలో ప్రదర్శిస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీల సారథ్య బాధ్యతల్లో, సంపద సృష్టిలో, వ్యవసాయ రంగంలో ఇలా ఏ రంగంలోనైనా మహిళలు ప్రతిభ పాటవాలతో అగ్రపదాన దూసుకుపోతున్నారు. మహిళా దినోత్సవం అంటే దానిని కేవలం దానికి ఒక్కరోజే పరిమితం చెయ్యకుండా ప్రతిరోజు మహిళలదే అనే విధంగా సమాజం నడవడిక ఉంటే మహిళలకు అంతకు మించిన గౌరవం మరొకటి ఉండదు అనటంలో అతిశయోక్తి లేదని భావించవచ్చు. ఈ కోవలో భాగంగా 2007 సంవత్సరంలో హైదరాబాద్ మాదాపూర్లో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ స్వరూప ఆధ్వర్యంలో స్థాపించబడిన పీపుల్స్ 360D కన్సల్టెంట్ కంపెనీ మహిళా ఉద్యోగులకు పెద్దపీట వేస్తూ సంస్థ డెవలప్మెంట్లో ఉమెన్ ఎంప్లాయీస్ కి ప్రాధాన్యమిస్తున్నారు. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 90% మంది మహిళా మనులకు అవకాశం కల్పించారని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. పీపుల్ 360 సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పూజ. నేను పీపుల్ 360 సంస్థలో గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. పీపుల్ 360 అనేది ఒక సంస్థ అనడం కంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలా అనడమే అంటే నేను అలా అనాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పని చేయడం అనేది పని చేస్తున్నాము, వెళ్తున్నాము అనే కాకుండా మనం ఏం నేర్చుకున్నాము, రోజుకొక కొత్త విషయాన్ని. ఇక్కడ ఎవరైనా కానీ నేను హయ్యర్ పొజిషన్లో ఉన్నాను, మీరు నా కింద ఉన్నారు అని చూడకుండా అందరినీ ఈక్వల్గా, ఈవెన్ డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసి ఒకరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఒకరికి ఏం నేర్పించాము అనేది ఇక్కడ బాగా ఫాలో అవుతారు. నా పేరు భవానీ. నేను పీపుల్ 360 తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. సో నేను ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి చెప్తాను. ఇక్కడ 2007లో స్టార్ట్ చేశారు ఆర్గనైజేషన్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 years, 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అండ్ మహిళలకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యి యాజ్ హెచ్ఆర్ మేనేజర్స్గా ఉండాలి అనుకుంటారు, టెక్నికల్ వైజ్ చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎస్పెషలీ మా సిఇఓస్ హేమంత్ అండ్ స్వరూప, దేర్ ఆల్సో వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వచ్చేసారు. చాలా మందికి ఆపర్చునిటీ ఇవ్వడానికి 2007లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఐ హ్యావ్ బీన్ స్టార్టింగ్, ఇట్స్ మీన్ 1 year హియర్. ఇక్కడ వర్క్ స్టైల్, పని వాతావరణం కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుందని సంస్థలో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. ఎక్కువ భాగం మహిళా ఉద్యోగులే ఉండటంతో ఇక్కడ పని వాతావరణం కూడా సౌకర్యంగా ఉంటుందని, సంస్థ యాజమాన్యం తోడ్పాటు ఎలాంటి పరిస్థితిని అయినా ఫేస్ చేయగల స్థైర్యం ఈ సంస్థే తమకు అందిస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు. మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం కాదు, ఉద్యోగాల్లో వివిధ బాధ్యతల్లో దూసుకుపోగలమని అంటున్నారు. So we get a lot of opportunity and flexibility for lady employees. It's very important to have a work-life balance. So that is given primary importance to the women here. It depends on your own capability. There is plenty of opportunity given to learn. So there is as much as you want. There is no glass ceiling. You can achieve whatever you want, and that is the opportunity that People 360 gives us as women here. హాయ్ అండి, ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఆడవాళ్ళంటే కేవలం వంట పనులకి, ఇంటి పనులకి, పిల్లల్ని కనే ఒక యంత్రం అనే ఒక తక్కువ స్థాయి నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం.
అంతరిక్షంలోకి వెళ్ళడం చూస్తున్నాం. ఇంకా దేశ రక్షణ రంగంలో కూడా కీలకమైన పదవులను అధిరోహించడం మనం చూస్తున్నాం. నిజంగా ఇది మనకి గర్వించదగిన విషయం. 19వ శతాబ్దంలోనే మహిళల హక్కులపై పోరాడి మహిళా లోకమంతా గొంతెత్తి ఒక్కటై ఉద్యమం చేసి విజయం సాధించారు. ఈ రోజుల్లో మహిళలంటే మగవాళ్ళకి తక్కువేం కాదు, అన్ని రంగాల్లో ధీటుగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ముందే వెళ్తున్నాం మనం. నిజంగా మనం గర్వించదగిన విషయం ఇది. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి అందరినీ మహిళా ఉద్యోగులను మాత్రమే తీసుకునే వారిమని సంస్థ ఫౌండర్ స్వరూప చెప్పారు. కేవలం ఇక్కడే కాకుండా తమ సంస్థ ద్వారా కూడా ఎక్కువ మందిని ఇతర మల్టీనేషనల్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో మహిళలకే ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఉమెన్స్ అంటే కేవలం ఒక్కరోజుకే పరిమితం కాకూడదని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక్కరోజు కేటాయించడం హ్యాపీగా ఉందని, ఉమెన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు స్వరూప అండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ పార్ట్నర్స్ ఆఫ్ పీపుల్ 360. పీపుల్ 360లో ఎవ్రీడేనే మాకు మహిళా దినోత్సవం. మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మహిళల ఎంపవర్మెంట్కి, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 90% ఆఫ్ మా స్టాఫ్ విమెన్. In fact, about 50% of work and placements that we do outside with our clients is women. That is a very, very strong focus that we have as an organization. Na view lo Women's Day anedi oka particular days pettukodane chala it's very nice endukante we give that one day importance, but in reality I think every day is a Women's Day because I'm a mother, I'm a working professional, I'm a wife, I'm a daughter. Every day ఇన్ మై డే ఒక పాత్ర అనేది కంటిన్యూస్గా ఉంటానే ఉంటుంది. సో విమెన్స్ డే అనేది ఒక రోజు కాదు, ఇట్స్ అ ఎవ్రీడే థింగ్ ఇన్ మై వ్యూ. సో ఒక పర్టికులర్ డే ఈజ్ నైస్ టు హ్యావ్, బట్ కీపింగ్ ఇట్ ఇన్ మైండ్ అండ్ బీయింగ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ సెలబ్రేటింగ్ ఇట్ ఆన్ ఎవ్రీడే బేసిస్ ఇస్ ఈవెన్ బెటర్. పీపుల్స్ 360D కన్సల్టెంట్ సంస్థ ఎంతో మంది మహిళలకు విశేషమైన అవకాశాలను కల్పిస్తూ మహిళా సాధికారతకి తోడ్పాటునందిస్తుంది. వేరే ఏ ఇతర సంస్థల్లో కూడా మహిళలకు ఇవ్వని ప్రాధాన్యం, ఉద్యోగ అవకాశాలు ఈ సంస్థ ఇవ్వడం మహిళా లోకం ఆనందించదగిన అంశం. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ మహిళలు మనుగడ సాధిస్తారు అనేది కొత్త నానుడి మారుతుందని భావించొచ్చు.